హలో ఎవ్రీవన్. ఇవాళ మనం మేతి చపాతీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నెలోకి 3 కప్పుల గోధుమ పిండిని తీసుకోవాలి. అందులో ఉప్పు, జీలకర్ర, మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న మెంతి ఆకులను వేసుకోవాలి. అదేవిధంగా అందులోకి ఒక ఎల్లిపాయ, చిన్న అల్లం ముక్క, 3 పచ్చిమిర్చిని తీసుకోవాలి. ఈ మూడింటిని ఒక మిక్సీ జార్లో వేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా మెత్తని పేస్ట్ చేసుకున్న తర్వాత దాన్ని గోధుమ పిండి మిశ్రమంలో వేయాలి. దాంతో పాటుగా 3 టేబుల్ స్పూన్ల పెరుగునేయాలి. 3 టేబుల్ మనం పెరుగునేయడం వల్ల చపాతీ అన్నది సాఫ్ట్గాను మరియు టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. చాలా సాఫ్ట్గా వస్తుందండి. తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ను వేసుకోవాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా వీడియోలో, ఆ విధంగా సాఫ్ట్గా చపాతీ అనుగుణంగా ముద్దను కలుపుకోవాలి. దీనిని ఒక 10 నిమిషాల పాటు అలానే వదిలేయాలి. ఇలా 10 నిమిషాల పాటు అలా వదిలేయడం వల్ల అందులో మనం వేసిన ఇంగ్రీడియంట్స్ దానికి పట్టి మంచిగా ఉంటుంది. తర్వాత దాని నుంచి 10 నిమిషాల తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని పొడి పిండితో కలిపి దానిని చపాతీ కన్నా చిన్న సైజు అంటే పూరి సైజు లాగా దుద్దుకోవాలి. అండ్ పాముకోవాలని కూడా అంటారండి కొన్ని ఏరియాలలో. ఇలా చేసిన తర్వాత అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసి వీడియోలో చూపిస్తున్న విధంగా చపాతీ మొత్తం మిక్స్ చేసుకోవాలి. దాన్ని వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా చేసుకోవాలి. తర్వాత దీనికి మళ్ళీ పొడి పిండిని యాడ్ చేసి వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా చపాతీ ముద్దలాగా వీడియోలో చూస్తున్నారు కదా, ఆ విధంగా చపాతీ లాగా దుద్దుకోవాలి. ఇక్కడ చపాతీని మనం మందంగా దుద్దుకోవాలి. పల్చగా దుద్దుకోకూడదు. పల్చగా దుద్దుకోవడం వల్ల మనకు పొరలు అనేవి రావు. ఇట్లా దుద్దుకోవడం వల్ల కొంచెం మందంగా దుద్దుకోవడం వల్ల మనకు పొరలుగా చపాతీ సాఫ్ట్గా వస్తుంది. ఇలా దుద్దుకున్న చపాతీని ముందుగా ప్రీహీట్ అయిన ప్యాన్ మీద వేసుకోవాలి. అసలు ఆయిల్ వేయకుండా 2 నిమిషాల పాటు దానిని ఇరువైపులా కాల్చుకోవాలి. చూడండి వీడియోలో ఎంత పొంగుతుందో చపాతీ. పొంగుతుంది కదా, ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి తర్వాత 2 వైపులా మంచి కాలే విధంగా చపాతీని కాల్చుకోవాలి. చూస్తున్నారు కదా చపాతీ ఎంత బాగా కాలిందో. ఇది సాఫ్ట్గాను మరియు పొరలుగాను తింటే చాలా సూపర్గా ఉంటుంది.